ప్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతిదినం దేవుడు ఇచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాటతో, దేవుని వాగ్దానంతో బలపరచబడి ప్రార్థనతో దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చే దేవుడు గనుక ఆ వాగ్దానము చేత బలపరచబడుతున్న మనలను ఆయన బలపరిచే దేవుడు. అంతేకాకుండా మనలను ఆ వాగ్దానంతో తృప్తిపరిచి ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. గనక దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, తన వాగ్దానం ద్వారా మనల్ని ఆయన బలపరుస్తున్నప్పుడు శ్రద్ధగా విని వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన పొందుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. ఆ వాగ్దాన వచనమును ఈ దినం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనమును ఈ దినం మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాగ్దానంతో, తన మాటతో ఆయన మనందరితో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఆయన వచ్చి కలువరి శిలువపై ఆయన ప్రాణమును మనందరి కొరకు ఆయన చిందించి తన రక్తమును ఆయన కార్చి 3వ దినమున దేవుని బిడ్డలారా ఆయన తిరిగి లేచి మరలా తన శిష్యులకు ఆయన కనబడుతూ వారి మధ్య నిలిచి ఆయన మాట్లాడుతున్న మాటలుగా దేవుని బిడ్డలారా ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన వారితో చాలా విషయములను ఆయన బోధిస్తూ దేవుని బిడ్డలారా 20వ వచనముకు వచ్చినప్పటికీ ఆయన అంటూ ఉన్నారు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మీకు నేను ఏ సంగతులను అయితే బోధించానో, ఏ విషయాలైతే మీకు నేను తెలియజేశానో వాటన్నిటినీ కూడా మీరు వెళ్ళి అనేక మందికి తెలియచేయండి. పరలోక రాజ్యం గురించి అనేక మందికి తెలియచేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తూ వారికి చెప్పుతూ ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను, సదాకాలము మీతో కూడా ఉన్నానని ఆయన తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యుల యొద్ద ఎందుకు ఆయన మాట్లాడవలసిన సందర్భం ఏర్పడిందంటే, అక్కడ ఉన్న శిష్యుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు కదా, ఇక ఆయన వెళ్ళిపోయారు, ఇక ఆయన మనతో లేరు అనే కొంతమందిలో ఒక ఆలోచన ఉంది దేవుని బిడ్డలారా. గనుక ఆలోచన ఆయన తొలగిస్తూ నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉన్నాను, నేను ఉన్నవాడను, నేను ఉన్నానని ఆయన చెప్తూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉండే దేవుడు. మోషేతో ఆయన అంటూ ఉన్నారు కదా దేవుని బిడ్డలారా, నేను ఉన్నవాడను, అనువాడను, నేను ఉన్నవాడను, నేను మీతో కూడా ఉంటానని మోషేను బలపరిచి నువ్వు ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడవద్దు, మోషే నేను నీతో కూడా ఉన్న దేవుడను, ఐగుప్తు దేశంలో ఉన్న నా ప్రజలను దాస్యత్వము నుండి నేను విడిపించగలిగిన దేవుడను అని మోషేను బలపరిచిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుండి దేవుడు తన ప్రజలను విడిపించి వారితో పాటు ఆయన ఎలా ఉంటూ వచ్చారంటే దేవుని బిడ్డలారా, రాత్రివేళ అగ్నిస్తంభముగాను పగటివేళ మేఘస్తంభముగాను ఉంటూ వారికి దేవుని బిడ్డలారా తోడుగా ఉండి వారి పరిస్థితులన్నిటిలో కూడా వారికి మేలు చేస్తూ వారికి ఆహారం ఇస్తూ వారికి నీళ్ళనిస్తూ దేవుని బిడ్డలారా శత్రువులపై జయమునిస్తూ దేవుడు కానాను దేశమునకు వారు నడిపించారు. వారితో పాటు ఉండి ఎన్నో అద్భుతాలను దేవుడు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక నేను ఉన్నవాడనని మరొకసారి
తన శిష్యులతో ఆయన అంటున్నారు, సదాకాలం నేను ఉండే దేవుడను అని ఇక్కడ శిష్యులతో తెలియజేస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఎలా ఉన్నారు అని మనం చూసినట్లయితే, పేతురు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు దేవుని బిడ్డలారా శిష్యులందరూ కలిసి దేవుని బిడ్డలారా ఇంచుమించు 120 మంది మేడగది మీద వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా దేవుడు తన ఆత్మ ద్వారా వారందరినీ కూడా అభిషేకించినట్లు అక్కడ దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి చదివినట్లయితే అక్కడ మనం చూడగలం. దేవుని బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అభిషేకించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎట్టి రీతిగా వాడుకున్నారంటే దేవుని బిడ్డలారా బలమైన ఆత్మ అభిషేకంతో దేవుడే వారితో పాటు ఉండి ఎన్ని అద్భుతములు ఆయన చేశారో దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అపోస్తులందరి చేత కూడా దేవుడు అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను చేయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా పేతురు గారి ద్వారా దేవుడు ఎటువంటి అద్భుతములు చేశారని మనం చూసినట్లయితే 15వ వచనములో మనం చదివినట్లయితే, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరి యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో అనేక జనులు రోగులు అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి మహత్కార్యములను ఎటువంటి సూచక్రియలను దేవుడు అపోస్తుల ద్వారా తన శిష్యుల ద్వారా ఆయన జరిగించారంటే, పేతురు గారు నడిచి వెళ్తున్నప్పుడు అతని నీడైనా పడవలనని అనేక మంది రోగులను తీసుకొని వచ్చి అక్కడ పెట్టేవారు. దేవుని బిడ్డలారా పేతురు నడిచి వెళ్తున్నప్పుడు ఆ నీడ పడిన వారందరూ కూడా స్వస్థతను పొందుకున్నారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే పేతురులో ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఉండి అనేకమైన అద్భుతములను స్వస్థతలను అక్కడ జరిగించినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అంతేకాదు దేవుని బిడ్డలారా సౌలుగా ఉండి సంఘమును హింసిస్తున్న సౌలును దేవుడు దర్శించి తన వెలుగు చేత సౌలుతో మాట్లాడి సౌలును పౌలుగా మార్చిన తరువాత పౌలు గారి ద్వారా దేవుడు ఎటువంటి అద్భుతములను చేశారని దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనములో మనం చూస్తే, మరియు దేవుడు పౌలు చేతి విశేషమైన అద్భుతములను చేయించెను, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుడు పౌలుతో ఉండి దేవుడు పౌలు గారితో ఉండి దేవుని బిడ్డలారా ఎటువంటి కార్యములను ఇక్కడ చేస్తున్నారండి? విశేషమైన అద్భుతములను ఆయన చేస్తూ ఉన్నారంట. పౌలు గారి శరీరమునకు ఏదైనా ఒక గుడ్డ తగిలినా లేకపోతే నడికట్టైనా తగిలినా దాన్ని తీసుకొని వెళ్ళి ఎవరైనా రోగుల మీద పెట్టినప్పుడు వారు స్వస్థతలు పొందుకునేవారు, దెయ్యములు వారిని విడిచి వెళ్ళిపోతుండేవి. ఇటువంటి అద్భుతములను దేవుడు పౌలులో ఉండి పరిశుద్ధాత్మ దేవునిగా దేవుని బిడ్డలారా అనేకమైన అద్భుతములను అక్కడ చేయించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనతో కూడా ఆయన ఉన్నారు, మనలో ఆయన ఉన్నారు. నేను మీతో ఉంటాను, మీలో ఉంటానన్న దేవుడు మన ద్వారా అనేకమైన అద్భుతములను ఆయన చేయగలిగిన దేవుడు. మనం విశ్వసించినట్లయితే మనం ఎవరి కొరకు ప్రార్థన చేసినా దేవుని బిడ్డలారా వారి పక్షంగా కార్యములను జరిగించే దేవుడు, అద్భుతములను జరిగించే దేవుడు. మనం నమ్మినట్లయితే మనతో ఆయన ఉంటాడు, మనలో ఆయన ఉంటాడు, మన ద్వారా గొప్ప అద్భుతములను చేస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారండి. గనక ఈ వాగ్దానము నమ్మి విశ్వసించి ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమునైనా చేయగల శక్తి కలిగిన దేవుడని విశ్వసించి ఈ వాగ్దానములను దీవెనలను పొందుకుందాం. ఆమేన్. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని
తల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు మాతో ఉంటానంటున్నావు అయ్యా, సదాకాలం ఉంటానంటున్నావు, నీకు వందనాలు. మాతో ఉండి మా ద్వారా అనేకమైన అద్భుతములు చేస్తానని అయ్యా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యో నాయన, ఈ వాగ్దాన మాటను ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించి అయ్యా దీనిలోని ప్రతి దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ బిడ్డలందరికీ దయచేయమని, ప్రయాణంలో ఉన్న వారికి నీ కాపుదల అనుగ్రహించి దినమంతా మీ సన్నిధి ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.